గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ హైకోర్టులో పిల్ వేశాడు. పిల్లేసి ఆ పిల్ల ఏమన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని రద్దు చేసి 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అధ్యక్ష. అండ్ దాంట్లో ఏం చెప్పారంటే అసలు కోర్టుని ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారంట, ఆస్పిరెంట్స్ భయపడుతున్నారంట. అప్పుడు కోర్టే చెప్పింది మళ్ళీ 336 కేసులు ఎట్లా వచ్చినాయి, అంతమంది నిజంగానే భయపడుతున్నారు, స్వేచ్ఛ లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని కేసులు ఎట్లా ఫైల్ అయ్యాయని కోర్టు అడిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే 336 కేసులో 156 కేసులో ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష, 66 కేసులో ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చారు, 84 కేసులో ఇంటర్మ్ రిలీఫ్ డినై చేసి ఐ విల్ హియర్ ద కేసు అన్నారు అధ్యక్ష. 30 కేసులు ఇంకా లిస్ట్ అవ్వాలి అధ్యక్ష. 49 కేసులు పాజిటివ్ నెగిటివ్ ఇట్ వాస్ డిస్మిస్డ్ అధ్యక్ష. అంటే పారదర్శకంగా కోర్టు ఇచ్చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 150 రోజుల్లో 148 రోజుల్లో సుమారుగా 141 కేసులు అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజులు 150 కేసులు అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకుని ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్ని ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎలాంటి పేపర్ లీక్ జరగలేదు. నంబర్ 1. నంబర్ 2 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మెకానిజంలోనే ఉంది. అది చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర మనం పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఎన్ని మెకానిజం ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు ఇప్పుడే చూశారు. నార్మలైజేషన్ ఏదైతే ఏపీ హైకోర్టు ఏదైతే పాటిస్తుందో నార్మలైజేషన్ విధానం, అదే విధానం మేము డిఎస్సిలో కూడా పాటించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసాం. అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టెక్నాలజీ వాడి ట్రాన్స్పరెన్సీ విత్ ఆడిట్ ట్రైల్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని ఒక హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష చాలా పారదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ ఒక్క కంప్లైంట్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా నిర్వహించాం అధ్యక్ష. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం డిఎస్సి పైన ఉంది కనుక నాలాంటి యంగ్ మినిస్టర్కి అది వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం డిఎస్సి పైన ఉందంటే ఎంత బాధ్యత అధ్యక్ష, అది నాకు ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అధ్యక్ష. అంత స్పిరిట్తో నేను తీసుకున్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ అంత కష్టపడింది, ఎక్కడా తప్పు జరగకుండా మేము నిర్వహించి 16,000 మంది టీచర్ని మేము నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష, వీ స్టాండ్ బై ద క్యాండిడేట్స్. 16,000 మంది టీచర్లు మేము అండగా నిలబడుతున్నాం అధ్యక్ష, ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మనం చూసా కొంతమంది గౌరవ సభ్యులు మన వెంకటరాజు గారు, అదేవిధంగా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, ఇట్లా అనేక మంది గౌరవ సభ్యులు టీచర్స్ దగ్గరికి వెళ్ళారు అధ్యక్ష. టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు అధ్యక్ష. ఎలాంటి వాళ్ళు దీంట్లో ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎట్లా క్వాలిఫై అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాధ వేస్తుంది అధ్యక్ష. ఏమి లేని ఇళ్ళ నుంచి వచ్చిన వారు అధ్యక్ష. వీళ్ళందరూ బాగా కష్టపడి చదువుకుని ఇంట్లో ఎవరు టీచర్ కాదు, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు అధ్యక్ష, కానీ వాళ్ళ ఆశ టీచర్ అవ్వాలి, కష్టపడ్డారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చూశారు. ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడు రెడీ అవుతుంది, రాలే. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నిజంగా టీమ్ 11 క్యాప్టెన్ ఈరోజు వస్తే నేను అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష, సూట్గా ప్రశ్నిద్దాం అనుకున్నాను అధ్యక్ష, ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. చాలా పారదర్శకంగా మేము చేసాం అధ్యక్ష. ఎందుకు చేసామంటే 1 క్లాస్ 1 టీచర్ అందించాలనేది మా తపన. ఈరోజు 33% అంటే సుమారుగా 10,000 ప్రైమరీ స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ విధానం మన ప్రభుత్వం తీసుకొచ్చిందంటే దానికి కారణం 16,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. అండ్ మెరిట్ మెయింటైన్ చేశాం, అదేవిధంగా సోషల్ జస్టిస్ కూడా చేసాం అధ్యక్ష. అందుకే ఫ్యాక్ట్స్ అని గౌరవ సభ్యుల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాను. సభ్యుల ద్వారా ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే నేను కమిట్మెంట్ ఇస్తున్నాను అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ప్రజాప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది, నో సెకండ్ థాట్, మేము వెనక్కి వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మెగా జాబ్ క్యాలెండర్లో 3,000 టీచర్ పోస్టులతో డిఎస్సితో
మేము భర్తీ చేస్తున్నాం. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవ్రీ ఇయర్ డిఎస్సి మేము చేస్తాం అధ్యక్ష. ఈరోజు మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 పోస్టులు భర్తీ చేసాం. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సికి ఇచ్చాము అధ్యక్ష. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2-3 రోజుల క్రితమే పూర్తయింది అధ్యక్ష టెట్ ఎగ్జామ్ కూడా. ఇంత వాళ్ళు ఆరోపణలు చేసినా ఎక్కడ ఆగట్లేదు అధ్యక్ష. సిస్టమ్ ముందరికి వెళ్తున్నాం, పూర్తి చేసాం. ఉగాది లోపల టీచర్స్ అందరినీ మా సిస్టంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ట్రైన్ చేసి స్కూల్స్ పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష యువత కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది, ఆ అవకాశాలు పుచ్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎంత ఆశతో చదువుతారో ఒక బాధ్యతగా మేము ఈ పరీక్షలు నిర్వహించి ఒక పారదర్శకంగా ఒక మోడల్గా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంటే ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. నేను మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్తాను అధ్యక్ష, ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం అందరూ ఆలోచించాల్సిన, ఒకవేళ మన బిడ్డనే ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం. కీప్ చైల్డ్ అ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్. నేను ఎప్పుడు ఆలోచిస్తాను అధ్యక్ష, ఒక రిఫార్మ్, ఒక సంస్కరణ తీసుకురంటే నేను ముందు నా కొడుకు గురించి ఆలోచిస్తాను అధ్యక్ష. దేవాంశ్కి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది పాజిటివా నెగిటివా, అట్లా ఆలోచించి దాని తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలి. నేను డిపార్ట్మెంట్కి ప్రతి మీటింగ్లో చెప్తాను అధ్యక్ష. ఎవ్రీ మీటింగ్ నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, అందరూ చూస్తున్నారు మన వైపు. కోట్లాది మంది మన వైపు చూస్తున్నారు. ఒక మోడల్గా మనం చేయాలి. ఏం చేసినా భారతదేశంలో నంబర్ 1 మోడల్ ఆంధ్ర రాష్ట్రం చేయాలి. ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. మన జరిగిన ఎగ్జామ్స్లో కొంతమందికి అవకాశం రాలేదు. ఎస్, మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. డెఫినెట్లీ ప్రిపేర్. ఎగ్జామ్స్ త్వరలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మేము ప్రకటించాం ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్ అయింది, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మెరుగైన అవకాశం మీకు వస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు సలహా సూచనలు కూడా ఇవ్వండి. వీఆర్ ఓపెన్. ఒక మంత్రిగా ఐఎమ్ రెడీ టు టేక్ ఫీడ్బ్యాక్. గౌరవ సభ్యులు మీరు ఇవ్వండి, ఆస్పిరెంట్స్ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఈ సిస్టమ్ని ఎట్లా రాక్ సాలిడ్ చేద్దాం, పర్ఫెక్ట్ మెకానిజం ఎట్లా చేయాలి మీరు చెప్పండి. తప్పనిసరిగా వీ విల్ ఇన్కార్పొరేట్. మెరిట్ ఉంటే 100% మేము ఇన్కార్పొరేట్ చేస్తాం అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఉపాధ్యాయులు మనతో ఉన్నారు అధ్యక్ష. 16,000 మంది ఎవరైతే నియామకం అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మొన్న కర్నూలులో అద్భుతమైన ర్యాలీ చేశారు. మొన్న జరిగిన సండే కూడా అద్భుతంగా విజయవాడలో ర్యాలీ చేశారు అధ్యక్ష. నిజంగానే వాళ్ళకి నేను సభ తరపున అదేవిధంగా ప్రభుత్వం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు అలాంటి ర్యాలీ చేసినప్పుడే మాకు కొండంత బలం. పారదర్శకంగా మేము చేసామని మేము చెప్తాం ఒకే అయితే డైరెక్ట్గా ఎవరైతే టీచర్గా వచ్చారో వాళ్ళు చెప్తాం ఇంకా కొండంత బలం అధ్యక్ష. అదే నాకు బలపరిచింది. ఇంకా చేయాలని తపన నాలో పెరిగింది అధ్యక్ష. ఈరోజు క్షమించాలి, గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్ చేస్తాను. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారా భయ్? రా, కమ్, కూర్చోండి అక్కడ. మీకు మంచి బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది. రండి, కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్షుడు.
అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఒక ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి, వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము, చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి, ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక విషయం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు సుమారుగా 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఎందుకంటే టీచర్ లేరు, టీచర్ నియామకం లేదు. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయింది నిరుపేద కుటుంబాల అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఉపాధ్యాయులకి మేము పెద్దపీట వేస్తున్నాం, ఉపాధ్యాయుల్ని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం, ఉపాధ్యాయుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. బెస్ట్ టీచర్ని నేను నెలకొకరిని కలుస్తున్నా. రేపు క్లస్టర్ మీటింగ్ ఉంటే 22వ తారీఖు విజయనగరం జిల్లా కూడా వెళ్తున్నా, క్లస్టర్ మీటింగ్లో నేను పాల్గొంటున్నా. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నా. ఆల్రెడీ కొంతమంది బెస్ట్ టీచర్స్ సగం మంది సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు తిప్పి నాకు ప్రెజెంటేషన్ కూడా చేశారు, అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం మనం అమలు చేయొచ్చు అని. ఇప్పుడు ఇంకో సెట్ ఫిన్లాండ్కి పంపించాడు, ఇంకో సెట్ ఆఫ్ టీచర్స్ ఫిన్లాండ్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ కమిషనర్ గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ డిఎస్సి పైన డిస్కషన్ ఉంటుంది, మీరు ఉండండి అని నేను రిక్వెస్ట్ చేశాను. అంటే మేడం గారు కూడా ఫిన్లాండ్కి వెళ్ళి ఫిన్లాండ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అది ప్రభుత్వ పాఠశాలలో ఎలా అమలు చేయాలి అని దానిపైన కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. అట్లా ఒక పారదర్శకంగా మేము నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష కుంభకోణాలు అనేది వాళ్ళకి, ఆ వ్యక్తికి, జగనన్న వ్యక్తికి, ఆ కుటుంబానికి పేటెంట్ అధ్యక్ష, వాళ్ళ పేటెంట్ అధ్యక్ష. ఎందుకంటే డిఎస్సిలో కూడా గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ఇట్లనే వాళ్ళు సరిగా నిర్వహించకుండా లీక్ అయింది అధ్యక్ష పేపర్. ఆనాడు అధ్యక్ష రవీంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ మేనమామనే ఈ స్కామ్ చేసి ఓఎంఆర్ షీట్స్ అని హైదరాబాద్ తీసుకెళ్లారు అధ్యక్ష. హైదరాబాద్లో చేద్దాం డిఎస్సిని మొత్తం వాళ్ళ మనుషులకి ఇద్దామని. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గౌరవ సభ్యులందరూ పోరాడితే డిఎస్సిని ఏకంగా ఆనాడు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి పేటెంట్ అధ్యక్ష. 1,80,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసిన పేటెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. డిఎస్సి మా పేటెంట్, పారదర్శకంగా నిర్వహిస్తాం. ముందు ఇది కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. ఇది నా కమిట్మెంట్ అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎందుకంటే పాదయాత్రలో వాళ్ళు కలిసా, వాళ్ళ ఆస్పిరేషన్స్ నేను నేరుగా తెలుసుకున్నా. ఐఎమ్ కమిటెడ్ టు ఇట్. డిఎస్సి నిర్వహిస్తాం. ఇంతేకాకుండా గ్రూప్స్ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం. దాన్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ఫార్మ్లో కూర్చుని టైం బాండ్ ప్రోగ్రామ్ మేమే పెట్టుకుని అది నిర్వహించే ప్రక్రియలో మేము వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఇది డిస్కస్ చేయాలి, చర్చించాలి. మీరు కూడా తిరిగి నియోజకవర్గం వెళ్ళినప్పుడు దయచేసి మనం నిర్వహించిన డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్స్ని కూడా కలవండి. ఎందుకంటే నిజంగానే వాళ్ళని కలిస్తే మనకు కొండంత బలం, ధైర్యం వస్తుంది. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు వాళ్ళు ఈరోజు టీచర్ అయ్యే పారదర్శకంగా నిలబడి వాళ్ళు మాడుతుంటే నాకే ఆశ్చర్యం ఉంది. ఎంత పర్ఫెక్ట్గా సమాధానం చెప్తున్నారంటే గొడ్డలి పార్టీ నాయకుడికి బహుశా మనం కూడా సభ్యులుగా చెప్పలేకపోతున్నాం, అంత నీట్గా సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. అందుకే సెషన్ అయిందా దయచేసి వెళ్ళండి. మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఈ డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్ని కలిస్తే మీకు కూడా చాలా ఐడియాలు వస్తాయి. మీరు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇంప్రూవ్ సిస్టమ్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఇంకా పకడ్బందీగా ఎలా చేయాలి, దానిపైన కూడా మీరు సలహా సూచనలు ఇవ్వండి. నేను కూడా మొన్న రివ్యూ చేసినప్పుడు డిపార్ట్మెంట్ చెప్పాను, ఎట్లయితే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాము, టీచర్ రిక్రూట్మెంట్ కూడా బహుశా ఒక బలమైన యాక్ట్ తీసుకొచ్చి ఈ ప్రాసెస్ మొత్తం టైట్ చేస్తే శాశ్వతంగా ఈ మెకానిజం ఉండాలి. సో రేపు ఎందుకంటే మంత్రిగా నేను శాశ్వతం కాదు అది, సరే వేరే వాళ్ళు వస్తారు మంత్రి, కానీ వ్యవస్థ శాశ్వతం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ పర్మనెంట్. వ్యవస్థ శాశ్వతంగా ఉండాలన్నప్పుడు
100 సంవత్సరాలు ఈ వ్యవస్థ ముందరికెళ్ళాలంటే మెకానిజం కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే మేము అది కూడా డిస్కస్ చేస్తున్నాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎట్లయితే చేసాం అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఒక అద్భుతమైన యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని కూడా మేము చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ ఏది ఏమైనా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించాం. రాబోయే 3 ఎన్నికల ముందర రాబోయే 3 డిఎస్సీలు కూడా పారదర్శకంగా నిర్వహించి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం. అధ్యక్ష, ఇదే హౌస్లో ఇదే సీట్లో నేను ఆనాడు హామీ ఇచ్చాను. అందరూ చూస్తూ ఉంటారు, త్వరలో వస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్ ఫుల్ ఉంటుందని ఆనాడు నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారు అధ్యక్ష. అది ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో నిడమరు స్కూల్ని నేను స్వయంగా దత్తత తీసుకున్నాను అధ్యక్ష. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని రీవ్యాంప్ చేసాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేశాం అధ్యక్ష. ఏదో కార్యక్రమానికి మంగళగిరికి వెళ్ళారు అధ్యక్ష. ఒక తల్లి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నది, గట్టిగా అరుస్తుంది అధ్యక్ష. నాకు పాప ఉంది, పాపకి అడ్మిషన్ కావాలి. జనరల్గా ఏమనుకున్నానంటే ఏదో ప్రైవేట్ స్కూల్లోనే ఇక్కడ అడ్మిషన్ కావాలంటున్నాను. లేదు, నిడమరులో కావాలి అడ్మిషన్, నువ్వు ఫోన్ చేసి చెప్పే హెచ్ఎంకి ఇస్తుంది కదా అని. అయినా తల్లి హెచ్ఎం గారు నేను చెప్పిన ఎందు మేడం గారు చాలా స్ట్రిక్ట్ మేడం, ఎగ్జామ్ రాయాల్సిందే మీ పాప. నిడమరు స్కూల్కి ఎగ్జామ్స్ పెడుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు తీసుకున్నా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధ్యక్ష. చాలామంది నియోజకవర్గాలు మారి మా నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఆధార్ ఇక్కడిది పెట్టుకుని అప్లై చేస్తున్నారు అధ్యక్ష అడ్మిషన్. ఇది అమెరికాలో చూసేవాళ్ళు అధ్యక్ష. స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఒక మంచి స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ ఉంటే తల్లిదండ్రులు ఆ డిస్ట్రిక్ట్కి వెళ్తారు, అంటే ఆ ఏరియాకి వెళ్ళి ఉంటారు అధ్యక్ష. అది స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కనపడుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ఇట్లానే 2 స్కూల్స్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేశారు. గంటా శ్రీనివాసరావు గారు ఒక స్కూల్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేశారు అధ్యక్ష. మీరు కూడా అనేక స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా సొంతంగా దత్తత తీసుకున్న స్కూల్స్ని ఒక ప్యాషన్గా స్కూల్స్ అన్ని తయారు చేస్తున్నారు అధ్యక్ష. నా లక్ష్యం ఒకటే, అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ అవ్వచ్చు, హై స్కూల్ అవ్వచ్చు, ఏ రోజైతే అన్ని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ హౌస్ఫుల్ అని బోర్డు ఉంటుందో ఆ రోజు ఐ బిలీవ్ హ్యావ్ డన్ జస్టిస్ టు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. సో ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో విద్యా వ్యవస్థను నేను ముందలు తీసుకెళ్తున్నా అధ్యక్ష. అది డిఎస్సి కూడా అదే విధానంగా తీసుకెళ్తాను అధ్యక్ష. ఎలాంటి లోటుపాట్లు లేవు, ఉండబోవు కూడా. చాలా పారదర్శకంగా నిర్వహిస్తాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, కేవలం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని సిస్టమ్స్ మీరు స్టడీ చేయండి, పర్ఫెక్ట్గా చేయాలి. ఎక్కడ కానీ నాకు ఒక్క కంప్లైంట్ వస్తే మటుకు నేను నిన్ను వదిలిపెట్టాను చాలా స్పష్టంగా ఏ రోజైతే నన్ను మంత్రి చేశారో ఆ రోజే నాకు ఆయన వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చి నాకు ఈ శాఖ కేటాయించారు అధ్యక్ష. అది నేను చాలా సీరియస్ వార్నింగ్గా తీసుకుంటాను అధ్యక్ష. ఆయనకి స్వీట్గా ఉండొచ్చు, నాకు సీరియస్గా ఉంటుంది అధ్యక్ష. చాలా సీరియస్గా నేను ప్రతిసారి రివ్యూ చేస్తాను అధ్యక్ష. సో నేను యువత కూడా చెప్పేది ఒకటే, ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ డిఎస్సి వస్తుంది, కలిసికట్టుగా ప్రభుత్వ పాఠశాలని అందరం బలోపేతం చేద్దామని ఈ సభ తరపున ప్రజలందరూ తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన చైర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 150 పైగా కుట్రలు ఛేదించి అత్యంత పారదర్శకంగా 16,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చి అందరికీ అర్థమయ్యేలాగా, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్